అందరికీ నమస్కారం. పాకిస్తాన్ కూడా మంచి దేశమే. పాకిస్తాన్లోని ప్రజలు మంచివాళ్ళు ఉంటారు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే. ఎందుకు ఆ దేశం మొత్తాన్ని తప్పుగా చూస్తారు? ఆ దేశంలో ఒక నలుగురో ఐదుగురో అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఓ 10,000 మందో 1,00,000 మందో మన దేశంలో ఉంటే తప్పేంటి, మనకు వచ్చిన లోటేంటి అని చెప్పేసి తమకున్న మాధ్యమాల ద్వారా ఈ సోకాల్డ్ లౌకికవాదులు, అలాగే జర్నలిస్టులు, ఉదారవాదులు, లిబరాన్లు, సూడో సెక్యులర్లు, సూడో మేధావులు ఘోషిస్తూ ఉంటారు కదా నిరంతరం. వాళ్ళకి ఈ వార్త అంకితం. పాకిస్తాన్ అక్కడ అణువణువున ఆ దేశపు భూభాగంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి భారతదేశం అంటే విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది. ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అది వాళ్ళ లక్ష్యం. అక్కడ ఉన్న ప్రతి మనిషి మనల్ని వాడుకోవాలని చూస్తాడు, కుదిరితే మనతో ఆడుకోవాలని చూస్తాడు. ఇక బలంగా వాడు ఉంటే గనక మనల్ని చంపేయాలని చూస్తాడు. అటువంటి దుర్మార్గ రక్కస దేశం అది. అలాంటి దేశం పట్ల ఎవడన్నా సరే సాఫ్ట్ కార్నర్తో మాట్లాడితే మంట పుట్టుద్ది నాకు. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఘటన, మన భారత విమానం, పౌర విమానం కుదుపులకు లోనైంది. ఉరుములు మెరుపుల మధ్య అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది. పైలట్లు సమన్వయంతో వ్యవహరించడం వల్ల సుమారుగా 222 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. లేకపోయి ఉంటే ఎంతటి తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూసేవాళ్ళం అంటే, అసలు శత్రు దేశాలు అయితే హాయిగా ఉండేవి, ఆనందంగా పండుగ చేసుకునేవి. మనమైతే ఒక దశాబ్ద కాలం పాటు గుర్తుపెట్టుకునే దుర్ఘటనగా ఇది మిగిలిపోయేది మనకైతే. కనుక అసలు ఏం జరిగింది, ఆ కథాకమామిషు, అసలు ఇందులో పాకిస్తాన్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాకిస్తాన్ పాషండ హృదయాన్ని మనం దీంట్లో ఆవిష్కరిద్దాం. 36,000 అడుగుల ఎత్తులో 6E2142 ఇండిగో విమానం ఎగురుతూ ఉంది. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి శ్రీనగర్కు. ఈ వెళుతున్నటువంటి క్రమంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు అందులో. ఈ వెళుతున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్గా ఉరుములు మెరుపులతో కూడినటువంటి కారు మబ్బు మేఘాలు. అటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దారి అనేది స్పష్టంగా ఉండదు. సిగ్నల్స్ అనేవి లోపిస్తాయి. వ్యవస్థలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్తంభించడం మొదలు పెడతాయి. ఎటు వెళ్లాలో తెలియదు. కాస్త లైన్ క్లియర్గా ఉన్న వైపు వెళ్దామా అంటే అంతర్జాతీయ బోర్డర్ ఉంది అక్కడ. వీటి నడుమ మన పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ప్రస్తుతానికి ఈ ఓవరాల్ ఘటన మీద పైలట్లను ఆల్రెడీ ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. ఓవరాల్ ఘటన మీద విచారణకు ఆదేశం ఇచ్చారు. డీజీసీఏ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఢిల్లీ నుంచి శ్రీనగర్కి వెళుతున్నటువంటి క్రమంలో ఇంకొద్ది సమయంలో డెస్టినేషన్కి వెళ్తున్న టైంలో ప్రతికూల వాతావరణం చోటు చేసుకుంది. ప్రతికూల వాతావరణం అంటే మీ అందరికీ తెలిసిందే, విమాన ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి టర్బులెన్స్ అంటారు కదా. థండర్, స్మార్ట్ క్లౌడ్స్ అనేది విపరీతంగా ఏర్పడడం వలన విమానంలో ఉన్నటువంటి కీలకమైన భాగాలు, ముఖ్యంగా విమానపు రెక్కలు కావచ్చు, కాక్పిట్ విపరీతంగా సైరన్లు మోగిస్తూ ఉంది. ముందు భాగం బాగా దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇటువైపు వెళ్ళడానికి, కుడివైపు వెళ్ళడానికేమో అవకాశం లేదు. ఎడమవైపు వెళ్దామంటే ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది. అటువైపు దాటితే పాకిస్తాన్ ఉంది. నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఈ మధ్యన ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కనుక అయినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందం అవన్నీ వచ్చాయి కదా మళ్ళీ. కానీ జరిగితే, ఏదైనా చెడు జరిగితే చూద్దాం మన దేశానికని ఒక దుర్నీతి కలిగి ఉన్నటువంటి దేశం అది. మనం ట్రై చేసాం, మన పైలట్లు ట్రై చేశారు పాకిస్తాన్లో ల్యాండ్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి సంకట పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి. నిజానికి అదొక ఆ దేశానికి దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం. తనకి భగవంతుడు కూడా నువ్వు నిజంగా మానవత్వం ఉంది అని ఊరేగుతా ఉన్నావు కదా, దమ్ముంటే ప్రూవ్ చేసుకొని ఒక అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది. కానీ మేము అసలు ఆ కేటగిరీ కాదు, మా అంతా రక్కస కేటగిరీ అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరించింది. అలా ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాస్ చేసి లాహోర్లో ల్యాండ్ అవ్వాలని ట్రై చేశారు. కానీ ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది మరలా వెనక్కి తిరిగి రావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి దీన్ని సంప్రదిస్తే, లేదు అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కనుక మీరు అటు అంటే అక్కడ దగ్గరగా ఉన్నటువంటి లాహోర్ ఏటీసీని సంప్రదించండి, మనం ఇటువైపు ఐఏఎఫ్ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుందంటే, ఈ లాహోర్ ఏటీసీ అంటే పాకిస్తాను దానికి ఒప్పుకోలేదు. మా గగనతలాన్ని మూసివేస్తున్నాం, మీరు రావడానికి వీలు లేదనేట్లుగా వ్యవహరించారు. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి అనమాట మొత్తం అంతా కూడా. నార్థన్ కంట్రోల్ అనేది నో అని చెప్పేసింది. చెప్పేయడంతో అలాంటి పరిస్థితుల మధ్య అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. కారు మబ్బులు ఒకవైపు, ఉరుములు మెరుపులు,
విమాన రెక్కలు ఉంటాయి కదా, ఆ స్టాల్ అంటారు. విమాన రెక్కలు అనేవి శక్తిని కోల్పోయాయి. వాటికి ఒక దిశ ఉంటుంది, నిర్దిష్ట వేగం ఉంటుంది. అది కూడా కంట్రోల్ తప్పడం వలన చాలా ప్రమాదకరమైనటువంటి సూచన కనిపిస్తూ ఉంది. కాక్పిట్లో ఏమో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. అంటే ఎంతటి డేంజరస్ సిచ్యువేషన్ చూడండి. ఇక ఆటో పైలట్ అనేది పనిచేయడం ఆగిపోయిందండి. ఇంకేం చేయాలో తెలియదు. వేగంలో మార్పులు, ఎలాంటి మార్పులు అంట, 8500 అడుగులు పర్ మినిట్ కిందకు పడిపోతుంది. 8500 అడుగులు పర్ మినిట్ అంటే ఎంత వేగంతో కిందకు వస్తుందో చూడండి విమానం. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎన్ని కుదుపులకు లోనే ఉంటారు, అసలు ఊహిస్తేనే భయానకంగా ఉంది. 1500 నుంచి 3000 అడుగులు మాత్రమే అక్కడ గరిష్టంగా ఒక విమానం అనేది కిందకి రావడానికి ఉండేటటువంటి వేగం. కానీ దానికి ఎంత ఎక్కువగా కింద దిగుతుందో చూడండి. ముందు భాగం ఉంటుంది కదండి, రాడోమ్ అంటారు దాన్ని. ఆ రాడోమ్ కూడా పూర్తిగా చొట్టబడింది, కన్నాలు అయిపోయాయి. మీరు చూడవచ్చు ఆ పిక్చర్స్. ఇలాంటి పరిస్థితుల మధ్య పైలట్స్ చాలా సమన్వయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, పాకిస్తాన్ ఎలాగూ సహకరించలేదు, ఆ పుండాకోర్ దేశం, ఇంకా తప్పదన్నట్లుగా శ్రీనగర్ వైపు మళ్ళీ తిప్పారు. ఆ ఉరుములు మెరుపుల మధ్యలోనే, ఆ కారు మబ్బుల మధ్యలోనే నడిపారు. తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆటో పైలట్ కూడా దెబ్బతింది. తమ కంట్రోల్లోకి తీసుకొని ముందుకు వెళ్ళి ధైర్యంగా, ఒకవైపు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది, రెక్కలు కూడా దెబ్బతింటున్నాయి. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఆ విమానాన్ని ఎంతో నేర్పుతో, ఓర్పుతో ఫైనల్గా శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దించడం జరిగింది. ఇన్ని గంటల పాటు ఒక సంఘర్షణ, 222 మంది, అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక 5 ఎంపీలు కూడా ఉన్నారంట. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ పాకిస్తాన్ షెల్లింగ్ వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళని పరామర్శిద్దామని చెప్పేసి బయలుదేరారంట. ఇలాంటి సిచ్యువేషన్. మొత్తానికి అందరినీ కాపాడినటువంటి ఆ పైలట్స్ నిజంగా ఇక్కడ మనం సెల్యూట్ చేయాల్సినటువంటి వ్యక్తులు. ఏదన్నా జరగరాంది జరుగుంటే అసలు ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా టైం పట్టేది. కనుక ఇప్పటికన్నా ఈ పాకిస్తాన్ మీద ప్రేమ చూపించేటటువంటి ఈ సన్నాసుల్ని ఎండగట్టండి. అరే, ఆ దేశం తాలూకు నేచర్ అది. ఇప్పుడు పంటకి పురుగు పడితే మంచి పురుగు, చెడ్డ పురుగు ఉంటుందా? స్ప్రే కొట్టి పారేస్తాం. ఇంకా కఠినంగా చెప్పాలంటే కొన్ని మిత్ర పురుగులు కూడా కోల్పోతాం మనం. మిత్ర పురుగులు అంటాం కదా, అవి కూడా కోల్పోతాం, కీటకాలు. కానీ ఇక్కడ ఈ పాకిస్తాన్ అనేది మొత్తం అంతా ఈ వ్యాధికారక పురుగులు లాంటి దేశం అనమాట. అటువంటి దేశం పట్ల సద్భావన, మంచి ఆలోచనలు చేయటం నిజంగా చేతకానితనము, ఈ దేశానికి వ్యతిరేకమే నా దృష్టిలో అయితే. మొత్తానికి మనం బయటపడడం ఒక పెద్ద ప్రమాదం నుంచి. ఇది సంతోషించాల్సిన విషయం, పైలట్లను అభినందించాల్సిన విషయం. పాకిస్తాన్ యొక్క నిజస్వరూప స్వభావం బయటపడింది, ఇది కూడా 10 మందికి షేర్ చేయాల్సిన విషయం. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.